రాష్ట్రంలో ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి ఖైరతాబాద్. అలాంటి నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఆయన. ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సి ఉన్నా ఎందుకనో ఆయన ప్రతిసారి దురదృష్టం వెంటాడుతుంది. అయినా ఏమాత్రం డీలా పడిపోకుండా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగిపోతున్నారు ఆయన. గులాబీ జెండా చేతబట్టి పార్టీ కోసం అంకితమై పనిచేస్తున్నారు. ఆ ప్రజానాయకుడు మరెవరో కాదు, మన్నె గోవర్ధన్ రెడ్డి. ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరు గడ్డ. తెలంగాణ పోరు జెండైనవో తగపడ్డ బతుకు దండైనవో. ఓ గోవర్ధన్ అన్నా నువ్వే అంట ఎగరేస్తమే గులాబీ జెండా. చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరు గడ్డ. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే నిలిచిన నాయకుల్లో ఒకరు మన్నె గోవర్ధన్ రెడ్డి. ఉద్యమ కాలంలో హైదరాబాద్ గడ్డపై జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గులాబీ జెండా చేతబట్టి ప్రజల్లో గూడు కట్టుకుంటున్న తెలంగాణ నినాదాన్ని ప్రతిధ్వనించేలా చేశారు. ఆ క్రమంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. అయినా నిఖార్సైన తెలంగాణ బిడ్డల అన్నిటినీ భరించి నిజమైన గులాబీ సైనికుడిగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడంతో 2014లో మన్నె గోవర్ధన్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఓ గోవర్ధన్ అన్నా నువ్వే అంట ఎగరేస్తమే గులాబీ జెండా. చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరు గడ్డ. ఇక 2014లో కేసీఆర్ పిలిచి మరీ ఖైరతాబాద్ టికెట్ ఇచ్చిన ఆ ఎన్నికల్లో మన్నె గోవర్ధన్ రెడ్డిని దురదృష్టం వెంటాడింది. టీడీపీ బీజేపీ పొత్తు కుదరడంతో ఎంజీఆర్ కు కలిసి రాలేదు. లేకపోతే ఆ ఎన్నికల్లో ఆయన విజయం లాంఛనమేనన్న భావన వ్యక్తమైంది. ఆ ఎలక్షన్లో ఓటమి ఎదురైనప్పటికీ గోవర్ధన్ రెడ్డి మాత్రం ఏమాత్రం డీలా పడకుండా ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లోనే ఉన్నారు. అనునిత్యం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెంకటేశ్వర నగర్ డివిజన్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి సతీమణి కవిత గోవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఎంజీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కవితారెడ్డి భారీ మెజార్టీతో విజయడంకా మోగించారు. ఇక ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా దానం నాగేందర్ గులాబీ జెండా గూటికి చేరారు. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో అప్పటిదాకా ఎంజీఆర్ పడిన కష్టమంతా వృధా అయింది. ఎంజీఆర్ ను కాదని దానంకు టికెట్ కేటాయించారు కేసీఆర్. ఏళ్లపాటు నమ్ముకొని పనిచేస్తే పార్టీ ఇంత ద్రోహం చేయడంతో గోవర్ధన్ రెడ్డి అక్కడ ఎమడలేకపోయారు. మరో దారి లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వేవ్ వీచింది. అభ్యర్థిని చూడకుండా కేసీఆర్ ని చూసి ఓటేశారు జనం. దాంతో నాగేందర్ చాలా ఈజీగా విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ ఓడిపోయినప్పటికీ తన పట్టును చాటుకున్నారు. భారీ ఎత్తున ఓట్లను సాధించి ఖైరతాబాద్ పై తానెంత పట్టు సాధించారో మరోసారి రుజువు చేసుకున్నారు. మన్నె గోవర్ధన్ రెడ్డి బలాన్ని గుర్తించిన గులాబీ పెద్దలు మరోసారి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జరిగిందేదో జరిగింది, కలిసి పనిచేద్దామని చెప్పడంతో గులాబీ పార్టీలో చేరారు గోవర్ధన్ రెడ్డి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత గోవర్ధన్ రెడ్డికి మరోసారి కార్పొరేటర్ టికెట్ దక్కింది. అనునిత్యం ప్రజల్లో ఉండే కవితారెడ్డి వరుసగా రెండోసారి కార్పొరేటర్గా విజయడంకా మోగించారు. ఇక ఈ క్రమంలోనే మేయర్ రేసులో ఆమె పేరు వినిపించింది. ఒక దశలో కవిత గోవర్ధన్ రెడ్డి మేయర్ కావడం ఖాయమేనని అంతా అనుకున్నారు. కానీ కొన్ని అదృశ్య శక్తులు చక్రం తిప్పడంతో ఎంజీఆర్ దంపతులకు మరోసారి నిరాశ మిగిలింది. చేతిదాకా వచ్చిన మేయర్ పదవి మిస్ అయిపోయింది. గోవర్ధన్ రెడ్డి ఎదుగుదలను సహించలేక కావాలనే కొందరు ఆయన సతీమణికి మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నారన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. అదే నిజమని గులాబీ శ్రేణులు కూడా చెబుతుంటాయి. 2023 నాటికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరింత బలమైన నాయకుడిగా ఎదిగారు మన్నె గోవర్ధన్ రెడ్డి. ఇక టికెట్ కూడా ఆయనకు ఇస్తారని ఆయన అనుచర వర్గం భావించింది. కానీ ఈసారి కూడా చివరి నిమిషంలో ఏదో మాయ జరిగింది. కన్ఫామ్ అనుకున్న గులాబీ టికెట్ మిస్ అయిపోయింది.
ఈసారి కూడా దానం నాగేందర్కు టికెట్ కేటాయించారు కేసీఆర్. ఇలా మరోసారి ఆయనకు దురదృష్టం వెంటాడింది. గోవర్ధన్ రెడ్డి అనుచరులంతా పార్టీని వీడి సొంత దారి చూసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కానీ ఎంజీఆర్ మాత్రం కేసీఆర్, కేటీఆర్ ఆదేశానుసారం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోకుండా పార్టీకి కట్టుబడి పనిచేశారు. దానం కోసం గోవర్ధన్ రెడ్డి దంపతులిద్దరూ కష్టపడ్డారు. తమ సొంత ఎలక్షన్లా భావించి పనిచేశారు. అలా దానం గెలుపులో కీలక పాత్ర పోషించారు గోవర్ధన్ రెడ్డి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ కు గులాబీ టికెట్ దక్కితే దానం కంటే ఎక్కువ మెజార్టీ ఎంజీఆర్కే దక్కేదని చెబుతూ ఉంటారు. మన్నె గోవర్ధన్ రెడ్డి ఎంతో కష్టపడి దానం నాగేందర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మాత్రం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దానం హఠాత్తుగా రూటు మార్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఏమాత్రం చెదిరిపోకుండా చూసుకున్నారు. అలా ఇప్పుడు ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా మన్నె గోవర్ధన్ రెడ్డే ఉన్నారు. ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ, తెలంగాణ పోరు జెండైనవో తగపడ్డ బతుకు దండైనవో. ఇక దానం నాగేందర్ పార్టీని వీడినప్పటికీ ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. దానికి ఏకైక కారణం ఎంజీఆర్. అలా గోవర్ధన్ రెడ్డి అన్నీ తానే నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. దానం జంపింగ్ తర్వాత మొన్నటి ఎంపీ ఎన్నికల్లో గోవర్ధన్ రెడ్డే అంతా చూసుకున్నారు. బీఆర్ఎస్ బలం ఏమాత్రం తగ్గలేదని ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో మరోసారి రుజువైంది. గోవర్ధన్ అన్నా నువ్వే అండా ఎగరేస్తమే గులాబీ జెండా. చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ. రాజకీయాల్లో పార్టీలోకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు వస్తూ పోతూ ఉన్నా మన్నె గోవర్ధన్ రెడ్డి మాత్రం గులాబీ జెండానే నమ్ముకొని పనిచేస్తున్నారు. ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడా ఎవరికి వ్యక్తిగత వైరుధ్యాలు పెట్టుకోకుండా ప్రజాసేవే పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉండడంతో గులాబీ జెండా పట్టుకొని ఆహారహం శ్రమిస్తున్నారు. ఖైరతాబాద్ గులాబీ జెండాను మరోసారి రెపరెపలాడించేందుకు సిద్ధమవుతున్నారు. ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ, తెలంగాణ పోరు జెండైనవో తగపడ్డ బతుకు దండైనవో. ప్రస్తుత పరిస్థితుల్లో మన్నె గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు గులాబీ పార్టీ తరపున బలమైన గొంతుకుగాను ఆయన వ్యవహరిస్తున్నారు. టీవీ చర్చలు, సోషల్ మీడియాలో పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్నారు. అలాంటి గోవర్ధన్ రెడ్డికి గులాబీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశామని పార్టీ పెద్దలు ఇప్పటికీ భావిస్తున్నారట. గోవర్ధన్ అన్నా నువ్వే అండా ఎగరేస్తమే గులాబీ జెండా. చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ. ఎవరైనా కష్టకాలంలో ఉన్నారని తెలిస్తే చాలు నేనున్నాను అంటూ ముందుకొచ్చే ఎంజీఆర్ పై ప్రజల్లోనూ సానుభూతి ఉంది. ఇంత మంచి మనసు ఉన్న నాయకుడు ఇప్పటిదాకా ఎందుకు ఎమ్మెల్యే కాలేదన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అయితే ఎంజీఆర్ మాత్రం తనపై చూపించాల్సింది సానుభూతి కాదు, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే ప్రజల మెప్పు పొంది రాణిస్తానని ఆయన చెబుతున్నారు. గోవర్ధన్ అన్నా నువ్వే అండా ఎగరేస్తమే గులాబీ జెండా. చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ. రాజకీయాల్లో మన్నె గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ఇలాంటి నేతలు సమాజానికి అవసరం. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ మన్నె గోవర్ధన్ రెడ్డిని వచ్చేసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కావడం లాంఛనమేనంటున్నారు. దట్ ఈస్ ఎంజీఆర్.
ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ తెలంగాణ పోరు జెండైనవో తగపడ్డ బతుకు దండైనవో ఓ గోవర్ధనన్నా నువ్వే అండా ఎగరేస్తమే గులాబీ జెండా చల్ 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 అరే ఖైరతాబాదు ముద్దు బిడ్డ నిన్ను చూసి మురిసింది పోరుగడ్డ